వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినప్పటి నుంచి ఈ దుర్బుద్ధితోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని తిరుపతి రాకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుణ్ణి వేడుకున్నారని మీడియాతో తెలిపారు. సైడ్ వెనక్కి కూర్చో. ముందుకెళ్తే పైది కూడా వస్తుంది. మీరు వెనక్కున్న రిటర్న్ చేయండి అంటాను. ఒకసారి ఫ్యాట్ ప్రసాదంలో కలిసింది. ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇవాళ యావత్ రాష్ట్రంలో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు దేవాలయాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడికి సద్బుద్ధి ప్రసాదించాలని మరి దేవుడిని మొక్కుకోవడం జరిగింది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సత్సంకల్పాన్ని బలం చేకూర్చే విధంగా మీ ఆశీస్సులు ఉండాలని దేవాలయంలో దేవుడిని ప్రార్థించాం. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు వైఖరి ఎప్పుడు కూడా సక్రమంగా ఉండదు. ప్రసాదాల ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి దుర్బుద్ధి అది ఈవేళకు అతను కొత్తగా వచ్చింది కాదు. పార్టీలో అతను కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ రోజు వరకు అతను అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని మరింత పరాకాష్ఠగా తిరుపతి ప్రసాదాన్ని కూడా తప్పుపట్టినటువంటి వైనం మరి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. దీన్ని వివరంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రెస్ మీట్లో వివరంగా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ప్రజలకు కూడా తెలిసాయి. మరి అతను తిరుపతి దర్శనాన్ని కూడా అడ్డుకునే వైనం గతంలో అనేక సార్లు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తిరుపతి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ శ్రీనివాసం దర్శనం కూడా మరి ఆటంకపరిచే విధానం మరి ప్రజలందరూ మరి ఆలోచించాలి. మరి ఇప్పటికైనా సద్బుద్ధి చంద్రబాబు కలగాలని, మా నాయకుడి సత్సంకల్పం ప్రజల్లో మరింత బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం.